సాల్వ్ దిస్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. మనకి ఇక్కడ ఉన్న ఈక్వేషన్ చూడండి, x ప్లస్ 2y ఈక్వల్ టు 5. దీన్ని రీఅరేంజ్ చేస్తే మనం x ఈక్వల్ టు 5 మైనస్ 2y అని రాయొచ్చు, రైట్? సో ఈ ఈక్వేషన్ తీసుకుందాం. 2x ప్లస్ 3y ఈక్వల్ టు 8. సో ఈ x ప్లేస్లో ఈ వాల్యూ రాయండి. అప్పుడు ఏమైంది? ఇది 2 ఇంటూ 5 మైనస్ 2y ప్లస్ 3y ఈక్వల్ టు 8 అయింది. అంటే 10 మైనస్ 4y ప్లస్ 3y ఈక్వల్ టు 8. ఇది 10 మైనస్ y ఈక్వల్ టు 8. దీన్ని ఏమని రాయొచ్చు? 10 మైనస్ 8 ఈక్వల్ టు y అంటే y ఈక్వల్ టు 2. y ఈక్వల్ టు 2 వస్తే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, x ఈక్వల్ టు 5 మైనస్ 2 టైమ్స్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 5 మైనస్ 4 ఈక్వల్ టు 1. అంటే x ఈక్వల్ టు 1 అండ్ y ఈక్వల్ టు 2 అనేది సొల్యూషన్. అండర్స్టూడ్?